హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మన ఏపీ గవర్నమెంట్ లేడీస్కి అయితే స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించారు కదండి. అవకాశాన్ని ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశాన్ని. సో ఇప్పుడు దాకా చాలామందే ట్రావెల్ చేస్తూనే ఉంటారు. నేను ఫస్ట్ టైం అండి ట్రావెల్ చేయడం. నా నా ప్రయాణం ఎలా జరిగింది ఏంటి అనేది మీకు అయితే క్లియర్గా అయితే వీడియోలో అయితే చూపిస్తాను. దానికంటే ముందు నేను చెప్పాల్సింది అయితే ఒకటేనండి. నేను ప్రయాణం చేయడానికి ముందైతే సోషల్ మీడియాలో అయితే చాలా వీడియోలు చూశానండి. ఆ వీడియోస్ కూడా చాలా వైరల్ కూడా అయినాయండి. ఏంటంటే లేడీస్ తిట్టుకోవడం, ఇంకా కొట్టుకోవడం ప్లేస్ కోసం, ప్లేస్ ఉండట్లేదు అని చెప్పేసి వీడియోలు అయితే చూశాను. అవి చూసి చాలా భయపడ్డాను. ట్రావెల్ చేద్దామా వద్దా అని చెప్పేసి. ఎలా అయితే ట్రావెల్ చేశానో ఇదిగోండి నా ట్రావెల్ చేసిన టికెట్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఈ టికెట్ మీద అయితే స్త్రీ శక్తి అని అయితే రాసిందండి. ఇంకోటి ఏంటంటే నేను భీమవరం నుంచి రావులపాలెం వెళ్ళే బస్సు అయితే ఎక్కానండి. నేను ట్రావెల్ చేసిన మొత్తం ఛార్జెస్ వచ్చేసి 30 రూపీస్ అండి. దీని మీద అయితే ప్రభుత్వ రాయితీ 30 రూపీస్ అని అయితే ఉంది. చెల్లించవలసింది అయితే 0 రూపీస్ అని చెప్పేసి దాని మీద అయితే ఉందండి. ఆల్రెడీ ట్రావెల్ చేసిన వాళ్ళకి తెలుసు, బట్ నేను మామూలుగా చెప్తున్నానండి టికెట్ చూపించి. నెక్స్ట్ మనం బస్సు ఎక్కిన తర్వాత మనమైతే మన ఆధార్ కార్డు అయితే చూపిస్తే చాలండి. వాళ్ళైతే మనం ఎక్కడికి ట్రావెల్ చేయాలి ఏంటి అని చెప్పేసి మనకైతే అక్కడికైతే టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదిగోండి మా బాబు నేను అండి భీమవరం నుంచి రావులపాలెం బస్సు అయితే ఎక్కి ట్రావెల్ చేసామండి. అదిగో నేను తీసుకున్న టికెట్ అండి. ప్రయాణం అయితే చాలా పీస్ఫుల్గానే జరిగిందండి. సీట్లు కూడా చాలానే ఉన్నాయి. నాకు వెళ్ళినప్పుడు ప్రయాణం బాగానే జరిగింది, వచ్చినప్పుడు ప్రయాణం కూడా బాగానే జరిగిందండి. ఎక్కడ సీట్లు లేకుండా ఇబ్బంది పడేంతలా అయితే ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే కండక్టర్స్ కూడా తిడుతున్నారు, ఇలాగా ఫ్రీ ట్రావెల్ చేస్తుంటాయని చెప్పేసి కూడా కొన్ని వీడియోస్ అయితే చూశాను. నాకైతే ఏమీ అలాగే అనిపించలేదు. లేకపోతే నేను సారిగా నేను ట్రావెల్ చేయడం వల్ల నాకు అలా అనిపించిందో మరేంటో నాకైతే తెలియదు. కానీ ఏమి కూడా కసురుకోవడం అలాంటివి అయితే నాకైతే ఏం జరగలేదండి. బాగానే టికెట్ అయితే ఇచ్చేశారు. ఇంకో విషయం అండి, ఇలా చెప్తున్నాను తప్పుగా అయితే అనుకోకండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఫ్రీకి ఇచ్చారు కదా అని చెప్పేసి అవసరం లేకపోయినా సరే ట్రావెల్ అయితే చేయొద్దండి. అవసరం ఉంటేనే ట్రావెల్ చేయండి. ఎందుకంటే అనవసరంగా ట్రావెల్ చేయడం వల్ల ఏంటంటే వేరే వాళ్ళు అత్యవసరంగా వెళ్ళే వాళ్ళకి ఒకవేళ జనం అయితే ఎక్కువగా ఉన్నారనుకో, అలాంటి వాళ్ళకి ట్రావెల్కి అయితే ఇబ్బంది అవుతుంది కదండి. సో అవసరం ఉంటేనే ట్రావెల్ చేయండి. ఫ్రీ అన్నారు కదా అని చెప్పేసి అవసరం లేకపోయినా అయితే ట్రావెల్ చేయకండి. దయచేసి ఎవరు తప్పుగా అయితే అనుకోకండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.